హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్లో ఎన్ని రోజులు చెప్తున్నాను కానీ చివరాఖరిలో ఈ మ్యాటర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి. నేను ఈ ఎండి రొయ్యలు తలకాయలు ఎందుకు వేపుతున్నానంటే ఎండి ఎండి రొయ్యల తలకాయతో కారపొడి అయితే చేశానండి. అలాగే నేను చికెన్ పచ్చడి కూడా పట్టాను. ఈ రెండు కూడా ఎందుకు చేశాను ఏంటి అనేది వీడియో ముందుకు వెళ్ళే కొద్దీ మీకు చెప్తానన్నమాట. చికెన్ పచ్చడి పట్టేటప్పుడు ముందే దానికి కావాల్సిన మసాలా దినుసులు వేపేసుకొని కొంచెం ఎండలో పెట్టుకొని తడంతా ఏమీ లేకుండా చక్కగా గ్రైండ్ అయితే చేసుకోవాలన్నమాట. అప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే వీడియో చూసేయండి. చాలా జాగ్రత్త తినండి. అక్కడ అందరికీ వేసి అర్థమవుతుందా? రేపొద్దు అలాగే ఫ్రెండ్స్ అవరు లంచం ఇదంతా. సరే, 2 నెలలు బ్రతకదానికి లంచం. నిన్ను బాగా చూసుకోవడానికి వాళ్ళ కోసం చికెన్ పచ్చడి చేసి పంపాలన్నమాట. ముక్కు మొహం తెలియదు. ఇప్పుడు మీకు విషయం అయితే సగం ఆల్రెడీ అర్థమైపోయినట్టుంది. మీకు ఒక షార్ట్ వీడియోలో మా వారు దుబాయ్ వెళ్తున్నప్పుడు అని పెట్టాను కదా. ఆయన దుబాయ్ వెళ్ళి ఆల్రెడీ 45 డేస్ అయితే అయిందండి. ఇది ఇప్పటి వీడియో అయితే కాదనమాట. 45 డేస్ బ్యాక్ వీడియో అనమాట. అప్పుడు తీసాను అప్లోడ్ చేద్దామని. ఈయన వద్దులే, నేను ఊరు వెళ్తున్నాను కదా, అలా తీసుకుని ఉంచి తర్వాత చేద్దుగాలే అని చెప్పేసి అన్నారు. గుర్తుగా ఉంటుందని చెప్పేసి అప్పటి నుంచి ఆ వీడియోలన్నీ సేవ్ చేసుకుని అలాగే పెట్టుకున్నాను. ఇంకైతే ఈయన త్వరలోనే రాబోతున్నారు. త్వరలోనే అంటే కాదు, వచ్చేస్తున్నారు. సరే, ఇంకా అప్పటి నుంచి వీడియోస్ పెట్టలేదు కదా, ఇప్పటికైనా పెడదామని చెప్పేసి ఆయన కోసం చికెన్ పచ్చడి అవి తయారు చేశాను. అలాగే ఈయన ఊరు వెళ్తున్నారని చెప్పేసి మా అక్క, మా మావయ్య, అంటే మా అక్క బావగారు, అమ్మ, నాన్న వీళ్ళందరూ కూడా కనిపించి పలకరిద్దామని చెప్పేసి వచ్చారు. మేము ఇంకా ఆ రోజు అన్నీ కూడా వంటలన్నీ రెడీ అయిపోయినాయి. ప్యాకేజ్ సర్దేసుకోవడమే. ఇంకా తెల్లారితే ఇంకా ప్రయాణం ముందు రోజు వచ్చి కనిపించారు అందరూ. ఇంకా అక్కడి నుంచి మేమైతే రాజమండ్రి వెళ్ళిపోయామన్నమాట. రాజమండ్రి నుంచి మనకి అక్కడి నుంచి వెళ్ళడానికి దగ్గర అని చెప్పేసి ఇంకా కావాల్సిన పచ్చళ్ళు, నేను చికెన్ పచ్చడి అవి చెప్పేసి నేను ప్యాక్ చేయించేసానండి. విడిగా ఆవకాయ, ఉసిరికాయ, అలాగే ఇంకొకటి అల్లం పచ్చడి కూడా నేను విడిగా 1/2 kg బాటిల్స్ తీసుకొని అవి కూడా పెట్టాను. రోజు చికెన్ పచ్చడి తిన్నా వేడి చేసిద్దని చెప్పేసి ఇలా ఆయనకి కావాల్సిన ఐటమ్స్ మొత్తం కూడా మేము డిమార్ట్లోకి వెళ్ళి తీసుకొని ప్యాక్ చేసి పెట్టేశానండి. అంటున్నారు నేను వర్క్ చేయడానికి వెళ్తున్నానా లేకపోతే ఇవన్నీ తినడానికి వెళ్తున్నానా, ఆశ్చర్యంగా ఉంది అని చెప్పేసి నేను బ్యాగ్స్ ఎదురుతుంటే నవ్వుతున్నారు. సరే, ఎనీవే, ఒకవేళ వస్తువులు లేవని ఇబ్బంది పడే బదులు ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బంది తప్పేం లేదు కదా అని చెప్పేసి నేనైతే అన్నీ పంపించానండి. ఫైనల్లీ ఆయన అయితే వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్లైట్లో తీసిన వీడియోస్కి డిలేట్ అయిపోయినాయి, లేవు చాలా రోజులు అవడం వల్ల. ఫైనల్లీ ఆయన వర్క్లో అయితే జాయిన్ అయిపోయారనమాట. ఆయన ఏ వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పెడతాను. అక్కడ మీకు ఏంటి కష్టంగా ఏమైనా ఉందా అని అడిగితే ఒక్కటే కష్టంగా ఉందని చెప్పేవాళ్ళండి ఎప్పుడు కూడా. ఈరోజు 4 గంటలకి యూనిఫామ్ వేస్తే సాయంత్రం 4 గంటలకి మరుసటి రోజున 10 గంటల వరకు అదే యూనిఫామ్తో ఉండాలంట. అసలు గాలాడేది కాదంట. చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వర్క్ కన్నా సరే డ్రెస్ అయితే చాలా అన్కంఫర్ట్గా ఉండేదని చెప్పేవాళ్ళు. సరే, ఫైనల్లీ అయితే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. అలాగే మాకు లైఫ్ లాంగ్ జ్ఞాపకం కూడా ఉంటుందని చెప్పేసి వీడియో పెడుతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.